విజయవాడ నగరం మురికి కూపంగా మారిపోతుంది రోజు రోజుకి. ఏ రోడ్డుకి వెళ్ళినా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వర్షం పడితే ఏ విధంగా పొంగితే ఆ విధంగా పొంగిపోతున్నాయి. అంటే టాయిలెట్లో వెళ్ళిందంతా కూడా రోడ్డు మీదకి వచ్చేస్తుంది ప్రతి బజార్లోనూ. ఈ రోజున పారిశుద్ధ్య కార్మికుల స్ట్రైక్ వలన ఇక అగమ్యకు వచ్చిన కొంత ప్రజల పరిస్థితి ఎలా నివసించాలో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటిదాకా దడిపిచ్చి భయపెట్టి అణగదొక్కి ఏదో ప్రయత్నం చేశారు. ఇప్పుడు ధర్నా చౌక్కి వెళ్తే ఒక పెద్ద సముద్రం లేక ఉంది, జన సముద్రం లేక ఉంది. అక్కడ ధర్నా చౌక్లో ఆ జన సముద్రం చూస్తూ ఉంటే ఇక ఈ జగన్మోహన్ రెడ్డి గారి రోజులు వచ్చేసినాయి అని చెప్పి అనిపిస్తూ ఉంది. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, 4 సంవత్సరాల నుంచి జీతాలు ఇవ్వట్లేదని చెప్పి లెక్చరర్స్ అక్కడ అలో లక్ష్మణాన్ని బాధపడుతూ ఉంటే, పారిశుద్ధ్య కార్మికులకు ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి 4 సంవత్సరాల నుంచి ఇవ్వకుండా డ్రాగాన్ చేసుకుంటూ వస్తున్నారని వాళ్ళు చెబుతూ ఉంటే, అంగన్వాడీ కార్మికులు అయితే తెలంగాణలో ఉన్న అమౌంట్ జీతం ఎంత ఇస్తున్నారో తెలంగాణ ప్రభుత్వం దానికంటే 1000 ఎక్కువ ఇస్తామని చెప్పి ఆయన ₹1 కూడా పెంచకుండా వాళ్ళని రోడ్డు పాలు చేసిన విధానం. ఇవన్నీ చేస్తూ ఉంటే రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం ఏ విధంగా నిన్న మళ్ళీ వీళ్ళు ఆరోగ్యశ్రీ వాళ్ళు మాకు రేట్లు కనుక మార్చకపోతే మేము 29 నుంచి మేము ఆపేస్తామని చెబుతున్నారు. పేమెంట్ది అదొక సమస్య అయితే రేట్లు పెంచమని కూడా ఇప్పుడు 5 ఏళ్ళ నాడు 10 ఏళ్ళ నాడు పెట్టిన రేట్లు ఇవే ఉండటం వలన మేము చేయలేకపోతున్నామని చెప్పి, అంటే ఆరోగ్యం రోడ్డు పాలైపోయింది, ప్రజారోగ్యం. మరి నగరాలు మురిక్కుపోయి అయిపోయినాయి. ఒక పక్కన దోమలు, ఒక పక్కన డెంగ్యూ, ఇంకో పక్కన మలేరియా. ఆ విధంగా అందరూ కూడా జ్వరాల బారిన పడి హాస్పిటల్ పాలయ్యి మరి వాళ్ళకి వచ్చే ఆదాయమే తక్కువ, వచ్చిన ఆదాయంలో మొత్తం కూడా హాస్పిటల్కే వాళ్ళు కట్టే పరిస్థితి ఉంది. ఈ మద్యం ద్వారా అయితే ప్రతి మనిషిని బలహీనపరిచేసి అతని లివరు అతని ఆధీనంలో లేకుండా, అతని కిడ్నీ అతని ఆధీనంలో లేకుండా అవి లోనే మాయమైపోయే పరిస్థితిగా ఒక మద్యం, కల్తీ మద్యం సప్లై చేసి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి ఎవరంటే ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలోనే, ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాదు, ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అది ముందంజలు ఉన్నాడనేది ఆయన గర్వంగా చెప్పుకుంటాడు. దాంట్లో ముందంజ ఉండాలి కదా అనుకుంటున్నాడు ఆయన. ఈ విధంగా ప్రజలు ప్రాణాలతో ఆడుతున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పడానికి 1 నెల 2 నెలలు మాత్రమే సమయం ఉంది. ఖచ్చితంగా తీరని అవమానపరిచి నిన్ను ఇంటి దారి పట్టించేదాకా ప్రజలు నిద్రపోరని కూడా తెలియజేస్తాను.